అమ్మా, సంక్రాంతి అంటే పండుగని తెలుసు, కానీ ఇంత హడావిడి ఎందుకమ్మా? ప్రతి ఇంట్లో ఇంత ఆనందం ఎందుకు? సంక్రాంతి అంటే కేవలం సెలవు రోజు కాదు సిద్ధేష్. ఇది మన సనాతన ధర్మం మనకు నేర్పే కృతజ్ఞత పండగ. కృతజ్ఞత ఎవరికమ్మా? సూర్యుడికి, భూమికి, రైతుకు మరియు మన జీవితానికి. సూర్యుడికి పండగ ఎందుకమ్మా? చూడు సిద్ధేష్, సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చాడు. ఇది వెలుగు పెరిగే కాలం. మన జీవితంలో కూడా చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం మొదలయ్యే సమయం. అంటే అమ్మా, సంక్రాంతి కొత్త ఆరంభమా? అవును సిద్ధేష్, సనాతన ధర్మం ఎప్పుడూ చెబుతుంది ప్రతిరోజు కొత్తగా బ్రతుకు అని. అమ్మా, అందరూ రైతుల గురించి ఎందుకు మాట్లాడతారు ఈ రోజున? మన అన్నం వెనుక ఉన్న చెమటను గుర్తు చేసుకోవడానికి సిద్ధేష్. రైతు లేకపోతే పండగ లేదు, భోజనం లేదు, జీవితం లేదు. అంటే సంక్రాంతి మనకు నేర్పేది అహంకారం కాదు, అవసరమైన వినయం కదమ్మా. అదే సిద్ధేష్ సనాతన ధర్మం గొప్పతనం. అది మనల్ని గొప్ప వాళ్ళే కాదు, మంచి వాళ్ళని చేస్తుంది. అమ్మా, ఈ గాలిపటానికి కూడా అర్థం ఉందా? ఉంది సిద్ధేష్. మన ఆశలు ఆకాశం వైపు ఎగరాలని, కానీ పగ్గం మన చేతిలో ఉండాలని. ఇదే జీవన సమతుల్యత. అమ్మా, ఇంత గొప్ప సంస్కృతిలో పుట్టినందుకు గర్వంగా ఉంది. గర్వం కాదు సిద్ధేష్, బాధ్యత. ఈ సాంప్రదాయాన్ని మీ పిల్లలకు కూడా చెప్పాలి. అమ్మా, ఈ సంక్రాంతికి నేను ఒక మాట ఇస్తాను, మన సంస్కృతిని ఎప్పుడూ మర్చిపోను. అదే నా సంక్రాంతి కానుక సిద్ధేష్. సనాతన ధర్మం శాశ్వతంగా నిలవాలి, మన పండుగలు మన ఆత్మగా నిలవాలి. జై జై సనాతన ధర్మం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.